నమస్కారం. తెలుగు ప్రజలందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీ శుభకృత్ నామ శబ్దార్థము ఏమనగా శుభం కళ్యాణం కరోతీతి శుభకృత్, శుభమును క్షేమమును కలిగించేది అని అర్థం. శ్రీ శుభకృత్ నామ సంవత్సరానికి అధిదేవతగా అగ్నివలే తేజస్సు కలిగినటువంటిది. అలాగే ఆందోళికమును పల్లకిలో ఖడ్గ ఖేటములను ఆయుధముగా ధరించి ఈ యొక్క లోకములో అజ్ఞానమును తొలగించి మంచి జ్ఞానాన్ని పెంపొందించుటకు జాతవేదుడు అనే నామధేయం గల అగ్ని భగవాను అధిదేవతగా చేసి ఉన్నారు. ఈ శుభకృత నామ సంవత్సరము 12 మాసములతో 354 రోజులతో విరాజిల్లుతూ ఉన్నది. ఈ సంవత్సరం నృపాధిపత్యము, సస్యాధిపత్యము, నీరసాధిపత్యము ఈ 3 కూడా శనికి, మంత్రిత్వం గురునకు, అర్ఘాధిపత్యము, సేనాధిపత్యము, మేఘాధిపత్యము, దైవజ్ఞాధిపత్యము బుధునకు, అలాగే ధాన్యాధిపత్యం శుక్రునకు, రసాధిపత్యం చంద్రునకు, పశుపాలకత్వం బలరామునికి ఇవ్వబడినది. ఈ సంవత్సరం రవికి, కుజునకు ఎటువంటి ఆధిపత్యములు లేవు. ఈ సంవత్సరంలో నల్లని భూములు, నల్లని ధాన్యములు బాగా ఫలిస్తాయి. వరి, నువ్వులు, అవిసెలు, మినుములు, నల్లని ధాన్యములు, ఆవాలు, ఉలువలు, అలాగే చింతపండు, పొగాకు, అలాగే పూర్వం నుండి వచ్చినటువంటి సస్యములు బాగా పండుతాయి. ఈ సంవత్సరం 1 తూము వర్షము, 4 తూముల గాలి, 9 వీసముల పంటతో ఈ సంవత్సరం అంతా కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సంవత్సరమున గ్రహాధిపత్యములను, వర్షలగ్న జగల్లగ్నములను పరిశీలించగా న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరుగుట, ఆధ్యాత్మిక చింతన పెరుగుట, రాజులకు యుద్ధ భయము, అధికారం పొందుటకు ప్రయత్నించుట, దొంగతనములు, రోగములు ప్రబలుట, అన్యాయము, కుట్రస్నేహములు పెరుగుట, భూసంబంధమైన మతతత్వ ఇబ్బందులు కలుగుట, చిన్న తరహా పరిశ్రమలకు గుర్తింపులు వచ్చుట, అధికారము కొరకై మోసములు పెరుగుట, నూతన ప్రాజెక్టులు ప్రారంభమగుట, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత తగ్గుట, మతవాదులు ప్రబలుట, వైద్య, నిర్మాణ, భూసంబంధ వ్యవహారాలలో కుంభకోణములు బయటపడుట, పాలకుల ఆలోచనములు మంచిగా ఉన్నను ఆచరణ ఆలస్యమగుట, నీటి వనరులు పుష్కలంగా వృద్ధి చెందుట, పండితులకు, కళాకారులకు, కుటీర వ్యాపారస్తులకు, కూలీలకు, కార్మికులకు విలువ పెరుగుట, మీడియా రంగంలో స్వంత వారితో విరోధములతో కుంభకోణములు బయటపడుట, ఆహార ధాన్యములు ధరల సరసమగుట, పాడి పంటలు వృద్ధి చెందుట జరుగును. చైత్ర వైశాఖముల యందు ధరలకు అనుకూలములు ఏర్పడుట, ఉత్తర ప్రాంతము యందు అగ్నిభయము కలుగుట, జ్యేష్ఠ ఆషాఢ మాసముల యందు అనుకూల వర్షము, సస్యములు అనుకూలము, శ్రావణ భాద్రపద మాసముల యందు అధిక వర్షముల వల్ల ధాన్యములకు ఇబ్బందులు ఏర్పడుట, పశువృద్ధి, ఆహార ధాన్యములకు ధరలు తగ్గును. ఆశ్వీజ కార్తీక మాసముల యందు ధరలు అధికమవుతాయి. మార్గశీర్షాది మాసముల యందు ధరలలో మార్పులు వస్తాయి. కీటక బాధలు పెరుగుతాయి. రాజకీయ వ్యతిరేకతలు కలుగుతాయి. పాల్గొన మాసం యందు రోగభయము కలుగును. ఈ సంవత్సరం కర్త నిర్ణయం తేదీ 4 మే 2022 వైశాఖ శుద్ధ చవితి బుధవారం నుండి 28/5/2022 వైశాఖ బహుళ చతుర్దశి శనివారం వరకు వాస్తుకర్తరి. ఈ వాస్తుకర్తరిలో కర్ర, మట్టి పనులు చేయరాదు. ఈ సంవత్సరం మూఢాలు పరిశీలించినట్టయితే శుక్రమూఢమి భాద్రపద బహుళ పంచమి బుధవారం 14/9/2022 నుండి మార్గశిర శుద్ధ దశమి శుక్రవారం 2/12/2022 వరకు శుక్రమూఢమి. ఈ సమయంలో శుభ కార్యక్రమాలు చేయరాదు. ఈ సంవత్సరము గురుమూఢమి లేదు.
అలాగే ఈ సంవత్సరం పుష్కరాల నిర్ణయము. ఈ సంవత్సరం చైత్రశుద్ధ ద్వాదశి బుధవారం 13/4/2022 నుండి శ్రీ సార్ధ త్రికోటి తీర్థరాజ సహిత ప్రాణహితా నదికి పుష్కరాలు ప్రారంభమగును. ఈ సంవత్సరము రాజాధి నవనాయకుల ఫలము. రాజు శనైశ్చరుడు. శని రాజు అగుట చేత రాజులకు యుద్ధ భయము, అధికారం పొందుటకు యత్నించుట, దొంగతనములు, రోగములు ప్రబలుట, అన్యాయము, క్రూర స్నేహములు పెరుగుట, భూ సంబంధమైన మతతత్వపరమైన ఇబ్బందులు ఏర్పడుట జరుగును. ఈ సంవత్సరం మంత్రిత్వము దేవగురు బృహస్పతి. గురుడు మంత్రి అగుట చేత వర్షములు వృద్ధిగా ఉండును, పంటలు బాగా పండును, జనరంజకమైన పాలన జరుగును. సేనాపతి బుధుడు. బుధుడు సేనాపతి అగుటచే వాయుపూరితమైన వర్షములు కురియును, పంటలు బాగా పండును, ప్రజలు కామతత్వముతో సంచరించుట, స్వేచ్ఛాపరమైన సమ్మెలు జరుగుట, లోకమున రాజకీయ ఒడిదుడుకులు ఏర్పడుట జరుగును. ఈ సంవత్సరము సస్యాధిపత్యము కూడా శనేశ్వరుడికి ఇవ్వబడింది. పూర్వ సస్యాధిపత్యము శని అగుడు చేత నల్లని ధాన్యము, నల్లని భూములు బాగా ఫలించును. నువ్వులు, మినుములు, అవిసెలు, నల్లని ధాన్యములు, ఆవాలు, ఉలువలు, చింతపండు, పొగాకు, చర్మము, ఇనుము, యంత్రములు ధరులు సరసమగుట జరుగును. ధాన్యాధిపతి శుక్రుడు. ధాన్యాధిపతి శుక్రుడు అగుటచే అపరధాన్యములకు అతివృష్టి, సుభిక్షం, పంటలు బాగుగా ఫలించును, రోగభయములు కొద్దిగా తగ్గుట జరుగును. నెయ్యి, వెన్న, పాలు, పెరుగు, అపరధాన్యములకు వెండి, బంగారము, నూనె, పత్తి, వేరుశనగ, నూలు, నార, పసుపు, కలప, కాగితము, పన్ను శాతములు, వ్యాపార లావాదేవీలు పెరుగుట జరుగును. అర్ఘాధిపతి బుధుడు. బుధుడు అర్ఘాధిపతి అగుట చేత ధరలు పెరుగుట, పంటలు బాగా పండుట, యువకులు వ్యతిరేక పనులకు సహకారమిచ్చుట, క్రూరపూరితమైన పనులు చేయుట జరుగును. మేఘాధిపతి బుధుడు. బుధుడు మేఘాధిపతి అగుట చేత ఉరుములు మెరుపులతో కూడిన మేఘవర్షములు ఏర్పడుట, వడగండ్ల వానలు పడుట, మధ్యదేశమున అధిక వర్షాలు కురియుట, తూర్పు, ఆగ్నేయ, దక్షిణ జనపదములలో పంట నష్టం వాటిల్లుట జరుగును. రసాధిపతి చంద్రుడు. చంద్రుడు రసాధిపతి అగుట చేత నూనె, నెయ్యి, కొబ్బరి, వేరుశనగ, ఆముదము, అవిసె నూనె, పెరుగు, పంచదార, చింతపండు, ఫలములు, ఊరగాయలు, చెరుకు, తేనె, బెల్లం ధరలు పెరుగుడు. పాడి పంటలు, చెరువులు వ్యాపారం బాగా ఫలించును. నీరసాధిపతి శనైశ్చరుడు. శని నీరసాధిపతి అగుట వలన బంగారము, వెండి, రత్నములు, ముత్యములు, చందనము, కర్పూరము ధరలు పెరుగుతాయి, ఇత్తడి లోహములు వృద్ధి చెందుతాయి, మతవాదములు పెరుగుతాయి, దేవాలయాలలో చోరీలు జరుగుతాయి, అధికారులకు సేవకులకు మధ్య వివాదాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం పశుపాలకుడు బలరాముడు. బలరాముడు పశుపాలకుడు అగుట చేత దేశమంతయు కూడా సుభిక్షంగా ఉంటుంది, అనుకూల వర్షములు కురుస్తాయి, పాడి పంటలు బాగా పండుతాయి, స్వదేశ విదేశ పశు సంపద బాగా వృద్ధి జరుగుతుంది. ఈ సంవత్సరము కందాయ ఫలములు పరిశీలించినట్లయితే కందాయ ఫలము 3 భాగాలుగా ఉంటుంది. ఒక్కొక్క భాగము 4 నెలలకు సంకేతము. అలా మొదటి 0 వచ్చినచో మహావ్యాధి, మధ్యలో 0 వచ్చినచో మనోవ్యధ, చివర 0 వచ్చినచో ధనహాని, 3 0 వచ్చినచో అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. సరి సంఖ్య వచ్చిన సమఫలితము, బేసి సంఖ్య వచ్చిన ధనలాభము కలుగును. అశ్విని నక్షత్రానికి చూసినట్లయితే 5, 0, 1, భరణి 0, 1, 3, కృత్తిక 3, 2, 0, రోహిణి 6, 0, 2, మృగశిర 1, 1, 4,
ఆర్ద్ర 4 2 1, పునర్వసు 7 0 3, పుష్యమి 2 1 0, ఆశ్లేష 5 2 2, మఘ 0 0 4, పుబ్బ 3 1 1, ఉత్తర 6 2 3, హస్త 1 0 0, చిత్త 4 1 2, స్వాతి 7 2 4, విశాఖ 2 0 1, అనురాధ 5 1 3, జ్యేష్ఠ 0 2 0, మూల 3 0 2, పూర్వాషాఢ 6 1 4, ఉత్తరాషాఢ 1 2 1, శ్రవణము 4 0 3, ధనిష్ఠ 7 1 0, శతభిషం 2 2 2, పూర్వాభాద్ర 5 0 4, ఉత్తరాభాద్ర 0 1 1, రేవతి 3 2 3. ఈ సంవత్సరము ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయములు, రాజపూజ్య అవమానములు పరిశీలించినట్లయితే మేషానికి ఆదాయం 14, వ్యయము 14, రాజపూజ్యం 3, అవమానము 6, వృషభం ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానము 6, మిథునం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానము 2, కర్కాటకము ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 5, అవమానము 2, సింహము ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానము 5, కన్య ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 4, అవమానము 5, తుల ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. తులారాశి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. వృశ్చికం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ధనస్సు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. మకర రాశి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. కుంభరాశి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. అలాగే మీనరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరము గ్రహణములు పరిశీలించినట్లయితే ఏప్రిల్ 30, 2022న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరము ఈ గ్రహణము భారతదేశంలో కనిపించదు. కనిపించినటువంటి గ్రహణములకు నియమాలు అవసరము లేదు. అలాగే మే 16, 2022న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. తిరిగి 25 అక్టోబర్ 2022న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుంది. అలాగే నవంబర్ 8, 2022న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. కనిపించేటువంటి గ్రహణములకు నియమాలు అవసరము. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం అంతా కూడా ఏదో తెలియని చికాకులతో మనస్సుకు ప్రశాంతత లేకపోవుట, ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక సమస్య కలుగుట, చీటికి మాటికి అందరితోనూ మాట పట్టింపులు వచ్చుట, గ్రహానుగ్రహంతో ఎంతటి క్లిష్టమైన పని అయినా కూడా చివరికి పూర్తి చేయుట, అలాగే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఆత్మధైర్యంతో ఎదుర్కొని నిలబడుట, శుభకార్యక్రములకై ఆదాయం మంచినీళ్ళలాగా ఖర్చు చేయుట,
గృహములలో శుభకార్యాలు చేయుట, కుటుంబంలో ఆరోగ్య భంగములు కలుగుట, వ్యాపారాలు, చేతి వృత్తి వ్యాపారాలు వారికి లాభనష్టాలు సమానంగా కలుగుతాయి. అలాగే నూనె, ఇనుము, స్టీల్, ఫర్నిచర్ వ్యాపారస్తులకు అనుకూలత ఏర్పడుట, ఆశించినంత మేరకు లాభాలు లేక రుణాలు చేయవలసి వచ్చును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రభుత్వపరంగా ఇబ్బందులు కలుగుట, ఉద్యోగస్తులకు స్థానచలనలు కలుగుట, అధికార వేధింపులతో సమస్యలలో చిక్కుకుపోవలసి వచ్చుట, వ్యవసాయదారులకు పంటలు బాగా పండుట, ప్రభుత్వ సంబంధ సహకారములు వెంటనే లభించడం వలన అనుకూలతలు కలుగుట, అలాగే చేపలు, రొయ్యలు, చెరువులు దిగుబడి అనుకున్నంత రాకపోవుట, రాజకీయ వర్గం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుట, పదవులు వచ్చినట్టే వచ్చి చేజారిపోవుట, యువ రాజకీయ నాయకులకు నిరాశ మిగులుట, ప్రజలలో సన్నిహిత సంబంధాలు పెరుగుట, విద్యార్థులకు ఆశించిన మేరకు విజయం లభించకపోవుట జరుగును. ఎంట్రన్స్ పరీక్షలు బాగా వ్రాసినా అనుకూలత లేకపోవుట, సినిమా, టీవీ రంగం వారికి ఆశించినంత మేర రాణించకపోవట జరుగును. అవకాశాలు చేజారిపోతాయి. దైవానుగ్రహంతో బంధుమిత్రులు ఆపత్కాల సహకారములతో ప్రయత్నములు సఫలీకృతమవుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం ఆర్థికంగాను గౌరవ మర్యాదల విషయంలో అనుకూలంగా ఉండుట, ఆదాయం బాగున్నను ఖర్చులు అధికమగుట, గృహంలో శుభకార్యక్రమములు జరుపుట, స్థిరాస్తిని కొనుగోలు చేయుట, ఖరీదైన వాహనములు, విలువైన సామాగ్రిని కొనుగోలు చేయుట, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుట, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుట, సంవత్సరార్థమున చికాకులను, స్థాన మార్పులు, బంధువర్గం వారితో కలహములు, అలాగే ఉమ్మడి కుటుంబంలో వారు విడిపోవుట, ఖర్చులు పెరుగుట, రుణం చేయవలసి వచ్చుట, పితృవంశ సూతకములు కలుగుట, ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలతలు ఏర్పడుట, దాని ద్వారా ప్రమోషన్లు, బదిలీలు జరుగుట, ఇతరులకు ఇచ్చిన హామీల వలన నష్టపోవుట, వ్యవసాయదారులకు ధనలాభం కలుగుట, రుణాల నుండి విముక్తి అగుట, చెరువులలో పనులు చేయు జారళ్లకు, చేపలు, రొయ్యలు వ్యాపారస్తులకు అధిక లాభాలు వచ్చును. రాజకీయ నాయకులు మాత్రం శారీరక శ్రమ అధికంగా ఉండును. అలాగే సామాన్యమైన గుర్తింపులు కలుగును. ఈ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలలో ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత కూడా, ఇంజనీరింగ్, మెడికల్, లా ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయు వారు అనుకూల యోగములు పొందుట, క్రీడాకారులకు కొన్నింట విజయము, కొన్నింట అపజయము కలుగుట, కళాకారులు, నటీనటి వర్గం, సినిమా, టీవీ పరిశ్రమలందు వారికి కొత్త అవకాశాలు కలుగుట, మానసిక ఇబ్బందులు, కుటుంబపరమైన ఒత్తిడులు కలుగుట, లౌకిక వ్యవహారంలో అనుకూలతలు ఏర్పడును. మిథున రాశి. మిథున రాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానము 2. ఈ సంవత్సరము చాలా శుభ సమయం ఉంటుంది. ఈ రాశి వారికి అన్ని రంగముల వ్యాపారముల వారికి అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలా సులభంగా పరిష్కారం అవుతాయి. సాంఘికంగా, మానసికంగా, ఆర్థికంగా బలపడతారు. ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. మిగులు బడ్జెట్లో ఉంటుంది. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. నూతన వాహనాది విలాస వస్తువులు తీసుకుంటారు. మిత్రుల సహాయ సహకారములు లభిస్తాయి. సోదరవర్గం వారు కలిసి ఉంటారు. భూగృహ వసతులు ఏర్పడుట, గృహయోగం కలుగుట, గృహంలో శుభ కార్యక్రమాలు జరుగుట, అప్రయత్న ధనలాభాలు పెరుగుట, కోర్టు వ్యవహారముల యందు లాభించుట, ప్రభుత్వపరంగా కావలసిన పనులు త్వరితగతముగా పూర్తి అవుతాయి. వ్యాపార వర్గీయులకు ఏ వ్యాపారం చేసినా రాణింపు ఉంటుంది. గతంలో చేసిన రుణములు తీరిపోతాయి. ఫైనాన్స్, వెండి, బంగారము, షేర్ మార్కెట్ రంగంలోని వారికి రాణింపు ఉంటుంది. ప్రభుత్వ లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ వస్తాయి. కార్మికులకు బోనసులు లభిస్తాయి. జీతాలు పెరుగుతాయి. పర్మనెంట్ ఉద్యోగస్తులకు ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి లాభాలన్నీ కూడా కలుగుతాయి. వ్యవసాయదారులకు దిగుబడి అధికంగా వస్తుంది. చేపలు, రొయ్యలు, చెరువులలో వ్యాపారం చేసే వారికి మంచి దిగుబడి ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. రాజకీయ నాయకులు
అనుకూలంగా ఉంటారు. ప్రజల మన్ననలకై ధనము వ్యయము చేయవలసి వచ్చుట, హామీలు తీర్చుట, విద్యార్థులకు పరీక్షల యందు మంచి మార్కులు వచ్చుట, ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులగుట, క్రీడాకారులు విజయం సాధించుట, కళాకారులకు అవకాశము మెరుగుపడుట, అవకాశములతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొనుట, తగినటువంటి గుర్తింపులు వచ్చుట జరుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరము ఈ రాశి వారికి కుటుంబంలో చిక్కులు, ఆరోగ్య భంగములు కలుగుట, ఆదాయముకు మించినటువంటి ఖర్చులు ఉంటాయి. సంవత్సరం మధ్యలో అధిక ఖర్చులు, రుణములు పెరుగుతాయి. స్థిరాస్తులు విక్రయం చేయవలసి వచ్చుట, కొన్ని సమయాలలో పరువు ప్రతిష్టలకు భంగం కలుగుట, బంధుమిత్రాదులతో విరోధములు కలుగుతాయి. మాట పట్టింపులు వచ్చుట, శత్రువుల వలన అనేక ఇబ్బందులు కలుగుతాయి. కోర్టు వ్యవహారములు చిక్కులు ఉన్నప్పటికీ ఆఖరులో మీకు అనుకూల సూచనలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అవగాహన అప్పుడప్పుడు లోపిస్తుంది. బంగారం, వెండి, ఫ్యాన్సీ, కిరాణా మరియు ధాన్యము మొదలగు వ్యాపారస్తులకు లాభిస్తాయి. ఇనుము, సిమెంట్, ఆయిల్స్, కాంట్రాక్టర్లకు మరియు అధిక సిబ్బందిక వ్యాపారస్తులకు కొంతమేర నష్టము కలుగుతాయి. గవర్నమెంట్ తనిఖీల వలన ఇబ్బందులు వస్తాయి. లావాదేవీల యందు ధన నష్టం కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మధ్యలో దూర ప్రాంతములకు బదిలీలు ఏర్పడతాయి. ఉన్నతాధికారుల వలన ఇబ్బందులు, సస్పెండ్ అగుట మరియు కార్మికులకు అనేక విధములైనటువంటి వ్యవహారాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట లాభించిన రెండవ పంటలో నష్టం పొందుతారు. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి రేటు ఉన్నను దిగుబడి రాక, ధనం మిగలక, ఆదాయం ఖర్చులకు సరిపోకపోవుట ఏర్పడతాయి. రాజకీయంగా పదవి ఉన్నటువంటి వారు ఉన్నత స్థితికి వెళ్తారు. ప్రజల సహకారం, స్వపక్షం వారి సహకారం లభిస్తుంది. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణులగుట, ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులు పొందుట, క్రీడాకారులు కష్టము చేత పథకాలు పొందుట, కళాకారులకు సినిమా, టీవీ పరిశ్రమ వర్గం వారికి మరియు ప్రభుత్వ రంగ సంబంధమైనటువంటి వారికి గుర్తింపులు వస్తాయి. సన్మానములు వచ్చినట్టే వచ్చి త్రుటిలో తప్పిపోవట జరుగుతుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం మధ్యలో ఇబ్బందులు, కష్టనష్టములు ఎదుర్కోవలసి వచ్చుట, జీవితం పరీక్షాకాలమా అన్నట్టుగా గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడా వ్యతిరేకత, ఏదో తెలియని మానసిక ఆందోళన, ఆరోగ్య భంగములు, మెదడుకు మరియు వాత సంబంధమైన వ్యాధులు కలుగుట, ఆదాయములకు మించి ఖర్చులు ఏర్పడుట, అలాగే రుణములు చేయవలసి వచ్చుట, స్థిరాస్తులలో ఇబ్బందులు కలుగుట, నమ్మిన వారి వలనే ఇబ్బందులు కలుగుట, ఎవరిని నమ్మలేకపోవుట, విరోధాలు పెరుగుట, కలత్రవర్గం వారితో మానసికమైన ఒత్తిడి కలుగుట, ప్రతి విషయంలో కూడా సమస్యగా తోచుట, వ్యాపారస్తులకు నష్టం వాటిల్లుట, ఎంత కష్టించినా కూడా లాభాలు రాకపోవుట, ఒక్కోసారి వ్యాపారం మూసివేయుట, ఇనుము, కంకర, సిమెంట్ వ్యాపారస్తులకు మరియు వస్త్రముల వ్యాపారస్తులకు అనుకూలతలు ఏర్పడుట, పొత్తు జాయింట్ వ్యాపారస్తులు విడిపోవుట, ప్రభుత్వ ఉద్యోగులకు పై అధికారుల చేత ఇబ్బందులు కలుగుట, దూర ప్రాంతముల వారికి బదిలీలగుట, కోర్టు వ్యవహారంలో ధనమును పోవుట, వ్యవసాయదారులకు సరైన దిగుబడి రాకపోవుట, రుణభారం పెరుగుట, వరి, పత్తి, మిర్చి, పసుపు పంటలు పండించు వారికి లాభములు ఏర్పడుట, సంవత్సరార్థమున కొంతమేర అనుకూలత ఏర్పడును. చేపలు, రొయ్యలు, చెరువులో పనిచేయు వ్యాపారస్తులకి సామాన్యముగా ఉండుట, రాజకీయ నాయకులకు అనుకూలత తగ్గుట, ప్రజలలో మైత్రి తగ్గుట, విద్యార్థులకు పరీక్షలలో ఉత్తీర్ణత శాతం వచ్చుట, టీవీ, సినిమా ఇండస్ట్రీలో రంగంలో ఉన్న వారికి అనుకూలత ఏర్పడడం జరుగును. కన్యారాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఇతరులు మిమ్మల్ని చూసి అసూయపడతారు. ఆర్థికంగా, కీర్తిపరంగా నిలదొక్కుంటారు. గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాలన ధన వ్యయం జరుగుతుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. నూతన వాహనములను కొంటారు. అప్రయత్నంగా ధనలాభాలు కలుగుతాయి. ఏ పని తలపెట్టినా కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. సంఘంలో మీ యొక్క కీర్తి పెరుగుతుంది.
ప్రభుత్వ అధికారుల చేత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుట, తీర్థయాత్రలు చేయుట, బంధుమిత్రులతో విహారాదులకు వెళ్ళుట, చేయు ప్రయత్నములు కలిసి వచ్చుట, ఆదాయం కంటే ఖర్చులు పెరుగుట, నూనె, ఇనుము, స్టీల్, ఇసుక, కంకర, బొగ్గు, నలుపు సంబంధమైన వ్యాపారస్తులకు సరుకులు నిల్వ చేయుట లాభాలు పొందగలరు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరియు బ్యాంకులో వారికి అనుకూలతలు ఏర్పడుతాయి. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. వ్యవసాయదారులకు లాభములు కలుగుతాయి. దిగుబడి పెరిగిన లాభాలు కలుగుతాయి. ప్రత్తి, వరి, చెరుకు, ధాన్యములు పండించుటకు రైతులకు లాభాలు కలుగజేస్తాయి. రాజకీయ వర్గం వారికి గుర్తింపు కలిగి పదవులు లభిస్తాయి. ప్రజలలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా వాతావరణం ఏర్పడుతుంది. పరీక్షలలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులు పొందుతారు. క్రీడాకారులు తగిన గుర్తింపు వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వైవాహిక శుభ ప్రయత్నములు సఫలమగుతాయి. తులారాశి. తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. ఈ సంవత్సరం తులారాశి వారికి గత కొద్ది కాలముగా పడుతున్నటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. గ్రహబలముచే అన్నింటి యందు కూడా మీదే పైచేయి అవుతుంది. గృహ నిర్మాణాది పనులు పూర్తి అవుతాయి. గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. కోర్టు వ్యవహారములలో కూడా విజయాలు ఏర్పడతాయి. రుణబాధలు తగ్గుతాయి. మిత్రుల సహాయ సహకారం ఏర్పడుతుంది. పెద్ద పెద్ద వ్యవహారాలు కూడా చాలా సులభతరంగా పూర్తి అవుతాయి. కుటుంబంలో వ్యక్తులతో సఖ్యత ఏర్పడుతుంది. కళత్ర వర్గం వారితో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ధైర్యంతో ఎటువంటి పనినైనా కూడా అవలీలగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులకు చేయు వ్యాపారముల యందు లాభాలు వస్తాయి. చిన్న చిన్న వ్యాపారస్తులకు లాభాలు ఏర్పడతాయి. జాయింట్ వ్యాపారస్తులకు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రైవేటు వర్గంలో వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కలుగుతాయి. వ్యవసాయదారులకు పంటలు బాగుగా ఫలించి రుణ విముక్తులు అవుతారు. స్థిరాస్తిని పెంపొందించుకొనుటకు అవకాశాలు ఏర్పడతాయి. చెరువుల వ్యాపారము వారికి చేపలు, రొయ్యలు దిగుబడి బాగా పెరిగి చక్కటి లాభాలు కలుగుతాయి. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు కలుగుతుంది. అందిన పదవితో ప్రజల మన్ననలకై అభివృద్ధి పనులు చేయుట, అధికార పక్ష నాయకుల మన్ననలు పొందుట, విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అగుట, ఇంజనీరింగ్, మెడికల్, లా ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులు పొందుతారు. క్రీడాకారులకు పాల్గొన్నటువంటి పోటీలలో విజయం లభిస్తుంది. పథకాలు పొందుతారు. మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. స్థానచలనములు ఏర్పడుట, నిరుద్యోగులకు జీవితంలో స్థిరత్వం పొందుటకు మంచి అవకాశాలు ఏర్పడతాయి. వైవాహిక ప్రయత్నములు సఫలమవుతాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి పనులు పూర్తి అవుతాయి. ఆర్థికంగాను సాంఘికంగాను పురోభివృద్ధిని సాధిస్తారు. ఎంతో కాలంగా పడుచున్నటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. సంఘంలో ఉన్నత స్థితిని పొందుతారు. ధనము నిల్వ చేయుట, నూతన గృహ నిర్మాణాలు, శుభ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు పొందుతారు. ప్రమోషన్స్ పొందుతారు. సంవత్సర అర్ధంలో గృహంలో కలతలు వస్తాయి. భార్యాభర్తలకు మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ప్రతి చిన్న సమస్యకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. అన్ని రంగముల కళాకారులకు చక్కని గుర్తింపు కలిగి సన్మానములు పొందుతారు. సినీ రంగమునందు ఉన్నటువంటి వారికి మంచి యోగం ఉంది. చక్కటి హిట్స్ లభించి ప్రేక్షకుల యొక్క మన్ననలు పొందుతారు. పోలీసు, మిలిటరీ, బ్యాంకుల యందు పనిచేయు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. కాంట్రాక్టర్లకు ఆదాయం పెరిగి మరియు ప్రైవేటు రంగంలో నందు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఆదాయం పెరుగుతుంది. శ్రమకు తగినటువంటి ఆదాయం పొందుతారు. ప్రైవేటు ఫ్యాక్టరీలలో కార్మిక గనుల యందు చేతి వృత్తుల పనిచేయు వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు ప్రజానుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. ఇంజనీరింగ్ మరియు మెడికల్, లా ఎంట్రన్స్
పరీక్షలు విద్యార్థులకు పరీక్షలలో చాలా వరకు కూడా మంచి ర్యాంకులు సంపాదిస్తారు. అవివాహితులకు వివాహము చేసుకున్నటకు చాలా శుభ సమయం ఈ సంవత్సరం. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం కుటుంబంలో వ్యతిరేకత, వ్యాపారముల యందు నష్టములు, జాయింట్ వ్యాపారములు చేయువారు మనస్పర్ధలతో కలహములతో విడిపోవుట, ఉమ్మడి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వివాదములుగా పెరిగిపోవుట, అనేక దుస్సంఘటనలు జరుగుట, వాహన ప్రమాదములు, అవమానములు, కోర్టు వ్యవహారములు ఇరుక్కొనుట, భార్యాభర్తల మధ్య అవగాహన లోపించి ప్రతి చిన్న విషయంలో కూడా వాదోపవాదములు దారితీసుట, కలత్రవర్గం వారితో విరోధములు కలుగుట, కుటుంబంలో శస్త్రచికిత్సలు, ఆదాయములకు మించిన ఖర్చులు, అప్పులు చేయవలసి వచ్చుట, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల వలన ఇబ్బందులు కలుగును, అనుకూలం లేని ప్రదేశములకు బదిలీ అగును, నిరుద్యోగులు నిరాశే మిగులుతుంది, కళాకారులకు మరియు సినిమా, టీవీ పరిశ్రమల వారికి అవకాశం మధ్యమంగా ఉంటుంది, గతంలో రావలసిన ధనము లభించుట, చిన్న చిన్న వ్యాపార వర్గముల వారికి లాభములు మధ్యముగా ఉండుట, రక్షణ శాఖ, పోలీసు, మిలిటరీ శాఖల వారికి గుర్తింపులు వచ్చుట, వ్యవసాయదారులకు పంట బాగా పండినప్పటికీ ఆశించినంత వరకు లాభము పొందలేకపోవుట, చేపలు, రొయ్యలు చెరువులలో పనులు చేయు వారికి నష్ట సూచనలు, రాజకీయ వర్గం వారికి స్వపక్ష వ్యతిరేకతలు ఏర్పడుట, విద్యార్థులకు అశ్రద్ధ వలన జ్ఞాపక శక్తి లోపించి పరీక్షలలో మార్కులు తగ్గుట, విద్యార్థులు కష్టము చేత మంచి ర్యాంకులు లభించుట, వైవాహిక విషయంలో ఆటంకములు కలిగినను అనుకూలత ఏర్పడుట జరుగును. మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం శారీరక శ్రమ అధికమవుతుంది, అకాల భోజనములు, అనవసర ప్రయాణములు చేయవలసి వచ్చుట, అధిక శ్రమ, నరములకు సంబంధించిన ఇబ్బందులు కలుగుట, ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడుట, ఆర్థిక పరంగా కష్టములు కలుగుట, ఊహించని ఖర్చులు ఎదురగుట, అప్పులు చేయవలసి వచ్చుట, ఒక్కో సమయంలో అప్పుల వారి చేత మాటలు పడవలసి వచ్చుట, ఆరోగ్య భంగములు, మానసిక ప్రశాంతతను కోల్పోవుట, శత్రువుల వలన ఇబ్బందులు ఏర్పడుట, పిత్రార్జితములైన ఆస్తిని కోల్పోవుట, స్థిరాస్తి విషయంలో ఇబ్బందులు కలుగుట, మధ్యవర్తిత్వం వ్యవహారము వెలిసికొట్టి కేసుల యందు ఇరుక్కొనుట, ఇతరుల వలన మోసపోవుట, సంతానం ద్వారా అనుకూలత ఏర్పడుట, కలత్రములకు ఆరోగ్య భంగములు కలుగుట, కార్మిక వర్గం వారికి అధికారులతో మాట పట్టింపులు వచ్చుట, కూలి పనులు, చేత పని మరియు అందరికీ కూడా ఆరోగ్య భంగములు కలుగుట, వ్యవసాయదారులకు మొదటి పంటలో నష్టములు వాటిల్లుట, రెండవ పంట లాభించుట, రొయ్యలు, చేపలు, చెరువుల వారికి అనుకూలముగా నష్టము కలుగుతుంది, దిగుబడి తగ్గుతుంది, రాజకీయ నాయకులకు ప్రజలలో వ్యతిరేకతలు ఏర్పడతాయి, అధికారులకు నాయకులకు తగిన గుర్తింపు లభించకపోవుట, ధనము మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది, విద్యార్థులకు పరీక్షలలో సామాన్యమైన మార్కులు వచ్చుట, ఎంట్రన్స్ పరీక్షలో ఇబ్బందులు ఏర్పడుట, నిరుద్యోగులకు ఆశించిన ఫలితములు రాకపోవుట, వైవాహిక ప్రయత్నములు కష్టతరమగుట జరుగును. కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం కుంభరాశి వారికి సాంఘికంగాను ఆర్థికంగాను మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. మీ మాటకు ఎదురులేక సాఫీగా సాగుతుంది. గత సంవత్సరము కంటే అన్ని రంగముల యందు ఈ సంవత్సరము అభివృద్ధి కనిపిస్తుంది. గృహ నిర్మాణాది పనులు చేపడతారు. కోర్టు వ్యవహారములు అనుకూలంగా ఏర్పడతాయి. రుణ బాధల నుండి విముక్తులవుతారు. సోదర వర్గీయుల వారితో తగువులు తగ్గుతాయి. నూతన వాహనాది విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. వెండి లేదా బంగారం నిల్వ చేస్తారు. సంతానపరమైనటువంటి అనుకూల విషయాలు ఏర్పడతాయి. వ్యాపారముల వారికి లాభం చేకూరుతుంది. బంగారము, వెండి వ్యాపారస్తులకు మరియు నిల్వ వస్తువుల వ్యాపారం చేసేటువంటి వారికి లాభాలు చేకూరుతాయి. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, ఫైనాన్స్ రంగంలో వారికి ధనముతో పాటు సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తిని వృద్ధి చేయగలుగుతారు. నూతన వ్యాపారములు ప్రారంభించగలుగుతారు. వ్యాపారములలో స్థిరత్వం పొందుట, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో యందు పనిచేయు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ మరియు బోనస్సులు వస్తాయి. వ్యవసాయదారులకు అధిక దిగుబడి వస్తుంది.
అన్ని రకముల వాణిజ్య పంటలు బాగుగా ఫలిస్తాయి. చేపలు, రొయ్యలు మరియు చెరువుల యందు వ్యాపారం చేసేటువంటి వారికి దిగుబడి బాగా వస్తుంది. రాజకీయ వర్గం వారికి ప్రజలలో మంచి గుర్తింపు రాబడుతుంది. అధిష్టాన వర్గం వారితో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు చదువుల ద్వారా మంచి గుర్తింపు పొందుతారు. క్రీడాకారులు పోటీల యందు విజయం సాధించి ప్రభుత్వ పురస్కారములు పొందుతారు. నిరుద్యోగులు స్థిరపడుట, కళాకారులు, సినిమా, టీవీ పరిశ్రమల వారు ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు మంచి అనుకూలత ఏర్పడుతుంది. మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఖర్చులు పెరుగుతాయి. ఎంత ధనం వచ్చినా కూడా అంతా ఖర్చు అవుతుంది. అవసరాలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. నూతన వ్యవహారాలు, గృహ సంబంధమైనటువంటి పనులు కలిసి వస్తాయి. పాత గృహంలో మార్పులు చేయుటకు, శస్త్రచికిత్స చేయటువంటి వాటికి ఖర్చులు అవుతాయి. వాహనపరమైనటువంటి ప్రమాద సూచనలు ఉన్నాయి. కుటుంబ సఖ్యత, స్త్రీ సుఖములు కలుగుతాయి. పితృవర్గీయుల వలన ఇబ్బందులు ఏర్పడతాయి. సోదరుల వలన నష్టములు కలుగుతాయి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారములలో అనుకూలంగా తీర్పు వస్తుంది. అద్దె ఇంట్లో నివసించే వారులకు గృహ మార్పులు, వ్యాపారస్తులకు లాభాలు కలిగినను ధనము చేతిలో నిలబడుట కష్టమవుతుంది. విపరీతంగా ఖర్చులు పెరుగుతాయి. బంగారము, వెండి మొదలగు వ్యాపారస్తులకు ఒక్కోసారి లాభాలు, మరొకసారి నష్టాలు కలుగుతాయి. చిన్న వ్యాపారస్తులకు ఆశించినంతగా లాభాలు లేకపోవుట, ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు లేకపోవుట, ప్రైవేటు సంస్థలలో పనిచేయు వారికి వేరొక సంస్థలోకి మారుట లేదా స్థానచలనము కలిగేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండుతాయి. గత సంవత్సరం కంటే ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. రుణ విముక్తులవుతారు. చేపలు, రొయ్యలు మంచి దిగుబడి పొంది మంచి రేటు వస్తుంది. రాజకీయ నాయకులకు అధిష్టాన వర్గం వారి మెప్పు పొందుతారు. ఆధిక్యతను నిలబెట్టుకుంటారు. విద్యార్థులకు పరీక్షలలో మంచి ర్యాంకులు పొందుతారు. క్రీడాకారులు పోటీలలో విజయాలు పొందుటకు చాలా కష్టంగా ఉంటుంది. కళాకారులకు వృత్తియందు స్థిరత్వం లభిస్తుంది. ఈ సంవత్సరమంతా కూడా ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యములు కలగాలని ఆ చండికా సమేత సోమేశ్వర స్వామిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.